నాకు నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అసహ్యం. ఐ హేట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అని అంటున్నాడు రోహిత్ శర్మ. సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు హిట్ మ్యాన్. అయితే ఇదే విషయంలో గిల్ గురించి అడిగితే మాత్రం ఇలా స్పందించాడు. నాకు తెలిసి అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఓపెనర్ గా అయినా లేదంటే ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయడం అయినా. కేవలం ఒకే ఒక్క బంతి తేడా, నెంబర్ 3 బ్యాటర్ గ్రౌండ్ లో అడుగు పెట్టడానికి. కొన్ని సందర్భాల్లో ఓపెనర్ ఇంజురీ అయితే అప్పుడు నెంబర్ 3 బ్యాటరే ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకే అంటున్నా అంత పెద్ద తేడా ఏమీ అయితే ఉండదు అని. కాకపోతే ఎక్కడ ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేయాలన్నది మాత్రం పూర్తిగా ఇండివిజువల్ థింగ్. ఇక గిల్ విషయానికి వస్తే తను చాలా స్మార్ట్. తన బ్యాటింగ్ విధానం గురించి తనకు బాగా తెలుసు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే తనకి నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయడం కూడా ఇష్టం. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఆ పొజిషన్ లోనే బ్యాటింగ్ చేసేవాడు. తను ఓపెనర్ గా లిమిటెడ్ ఓవర్స్ లోనే ఆడాడు. ఇంతకుముందు టెస్ట్ క్రికెట్ లో కూడా చేశాడు, కానీ అది తన ప్రిఫరెన్స్. ఆ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తూ టీం కు బలం చేకూర్చగలనని తనపై తనకి నమ్మకం ఉంది. ఏదేమైనా ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేయాలన్నది మాత్రం పూర్తిగా ప్లేయర్ ఇష్టం. కాకపోతే నా వరకైతే నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ హేటెడ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 3. ఇదైతే పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగాలి, లేదంటే బ్యాట్ చేసి 5th or 6th పొజిషన్ లో బ్యాటింగ్ చేయాలి. బట్ నేను ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి నెంబర్ 3 to నెంబర్ 7 పొజిషన్ లో బ్యాటింగ్ చేయడం అనేది ఎవరికైనా కరెక్ట్ బ్యాటింగ్ పొజిషన్ అని నేనైతే అనుకోవట్లేదు అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో నవ్వులు పోయించాడు రోహిత్ శర్మ. సో రోహిత్ క్రికెట్ ఆడినన్ని రోజులు టీమిండియా తరపున ఇన్నింగ్స్ ని ఓపెన్ చేస్తాడన్నమాట. మరి రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. క్రికెటర్స్ ఇంటర్వ్యూస్ ని తెలుగులో వినడానికి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.